ఎక్కడెక్కడ లేని అన్ని పెడతావు. ఓ పెద్దనా జరిగే మేము కూడా వస్తాం ముందుకి. ముందు సరిపోలే దాన్ని మరి మంచి మనము అనుకుంటే ఎందుకు అశోక్ అశోక్ అటు సైడ్ ఉండు. Thankful to the Chief Minister Revanth Reddy Garu, who has that great vision of 1 trillion economy by 2034 and 3 trillion economy by 2047. So that's a bold vision, and the commitment of the Chief Minister and his government, but also the commitment and collective effort of Telangana's people, and the collaboration with the global community. Through carbon neutral landscape, AI-powered energy grids, drive innovation, wellness and sustainability. Beyond the business district, dedicated zones skyline marks the AI city, home to global capability centers, the World Trade Center and vibrant commercial districts. Anchored by Central Park, green decks and sustainable tourism, merging conservation with hospitality. High-tech EV industries stand as a catalyst for future mobility. The life sciences come. Join us to build the future today. Hyderabad is building its next global landmark, a district engineered for the cities of tomorrow. ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినాడు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, ఇండస్ట్రీస్ రావు, అది రావన్నాడు. ఇవాళ కరెంట్ పోతలేదు, పేదవాడు అన్నం తింటుండు, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. భూముల యాక్షన్ పెడితే వాళ్ళు ఉన్నప్పుడు 100 కోట్లు వస్తే ఇవాళ 175 కోట్లు వచ్చింది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నట్ట తగ్గినట్ట. దానికి కేటీఆర్ ఎందుకు ఖండిస్తలేదంటే, కేటీఆర్ కార్ రేసింగ్ కోసమే 200 కోట్లు దుబారా ఖర్చు పెట్టింది. ఇవాళ ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి మీరందరూ కూడా మంచి కవరేజ్ ఇవ్వండి. మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన విషయం. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. హరీష్ రావు కేటీఆర్ కు ఇద్దరికి మాటలు కూడా లేవు, మీకు ఇంకా సంగతి తెలియదు. వాళ్ళిద్దరు పేరు తీసుకొచ్చి మీ మీద మంచి ఉద్దేశంతో తిరిగి ఇవాళ ఇక్కడ వస్తే మేము ఎన్ని కంపెనీలు వస్తున్నాయో మాకు అన్నీ తెలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఒకనే బీఆర్ఎస్, మీరు పార్టీ పేరు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్చినప్పుడే పార్టీ క్లోజ్ అయినాము అన్నట్టే 23లో ఎలక్షన్లో ఓడిపోయింది.
పార్లమెంట్లో 0 సీట్స్ వచ్చినాయి, సర్పంచ్లో 0 సీట్లో ఒక అభ్యర్థి లేడు. ఆ పార్టీ గురించి ఆ నాయకుల గురించి మీరు ఎందుకు కృషి వెరీ సారీ అండి. 10 ఏళ్ళ అధికారం ఏళ్ళోడు మొత్తం బంగారు తెలంగాణ చేసినోడికి ఒక్క సీటు పార్లమెంట్ రాలేదు. అదొక పార్టీ ఉన్నట్టు నీవు రెండోసారి ఓడిపోయాడు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే నామినేషన్ వేసి 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా నేను, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. దట్ ఈస్ ద పార్టీ కాంగ్రెస్ అంటే. అది నేను చెప్పేది వినండి. టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నా ఒక్క సీట్ ఇవ్వలేదంటే పార్టీ ఉన్నట్ట. మీ ఉద్దేశంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నా? వాళ్ళు పేపర్ టీవీలలో మాట్లాడితే మీకు వార్తలు కావాలి, వాళ్ళ టీవీలో ఉంటే మనం ఉన్నామా అంటే ఉన్నట్టు. 2 సిట్టింగ్ స్థానాలు, 2 వాళ్ళ అభ్యర్థులే చనిపోతే 2 అభ్యర్థులను గెలిపించుకోలే. టీఆర్ఎస్ ఎక్కడ? నేను ఆ రోజు చెప్పిన పార్టీ మార్చడం కేసీఆర్, మీ పార్టీ లేదు. కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అనేది గతం. ఫ్యూచర్లో మీ చరిత్రలో మీ పేరు ఉండదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీనే 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. అందరు కావాలని పంపినాం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపు 1:40 నిమిషాలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినామంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రోగ్రామ్ తీసుకొని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎట్లా చెప్తాం మనం? 2,000 ఎకరాలు మేము సేకరించి ఇచ్చాము ఈ ప్రభుత్వానికి గతంలోనే అంటారు సార్. ఇక నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకు మా ఆరోగ్యం ఖరాబ్ చేస్తాం? మొత్తం ఉండదు. ఇది ఆల్రెడీ 1 ఇయర్ తర్వాత మీరే చెప్తారు రిజల్ట్. మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, అభివృద్ధి కావాలి. రేవంత్ రెడ్డి ఉంటే ఉంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఇంకోరని కానీ అడిగితే కాదంటున్నా. ఇది కేసీఆర్, ఆయన కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ పోతే ఒక హోంగార్డు డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ కట్టెతో కొట్టి ఆ కార్ని 120 కిలోమీటర్ స్పీడ్లో వాపస్ పంపించాం. మేము మా కేసీఆర్, మా రేవంత్ రెడ్డి గారి ఇంటికి మేము డోర్ తెచ్చే ఉంటుంది. మా గన్మెన్ వస్తున్నాం, వెంకరెడ్డి గారు వస్తుంది, ఎమ్మెల్యే వస్తుంది, రోడ్లు తెచ్చుకుని వస్తుంది. గద్దరు పోయి 3 గంటలు నిలబడితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గద్దరు కాదు, మామూలు కార్యకర్త. వైజ్గా ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎంతమంది అగ్రిమెంట్ చేసుకుని అవన్నీ కాకుండా కూడా ఈ సమ్మిట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈరోజు ప్రపంచ దేశాల చూపును ఆకర్షించబోతా ఉంది. తెలంగాణ కామెంట్ చేసే వాళ్లకు ఇది వాళ్ళకు కూడా ఇది ఒక ప్లాట్ఫామే. కామెంట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం రాంగ్గా కామెంట్ చేసే వ్యక్తులు చెప్తా ఉన్నా. తెలంగాణ అభివృద్ధి పథంలో పరిగెడతా ఉంది, గుర్తింపులో పరిగెడతా ఉంది. ఈరోజు ఒక స్థాయికి, తారాస్థాయికి చేరుకున్నది. మరి ఆ చేరుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేక ఏదో రాంగ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ క్లోజింగ్ అని. రైజింగ్ అనేటువంటి ఆలోచన మేమంటా ఉన్నాం. ఎప్పుడు తెలంగాణని అధికారంలో ఉన్నప్పుడే క్లోజింగ్ చేశారు. వాళ్ళు కూడా తెలంగాణ దీని పట్ల, రైజింగ్ పట్ల మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. 100% ఐటీ శాఖగా మాత్రమే చేసిన వ్యక్తి కూడా ఈ విధంగా కామెంట్ చేయడం అసలు అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారా, లేదా భవిష్యత్తులో ఏమీ లేదు, మా చిరక జారిపోతుంది తెలంగాణ మాట్లాడుతూ తెలుస్తుంది. కానీ తెలంగాణ ఎంతో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ దినం. ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణను గుర్తింపబడిపోతున్న దినం. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి. తెలంగాణ బిడ్డలు చెప్తా ఉన్నా, తెలంగాణ యువకులు చెప్తా ఉన్నా, మన తెలంగాణ రాబోయే రోజుల్లో 36లో ఎట్లుండాలి. పార్లమెంటు సభ్యులకి ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణని వచ్చే 20 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటటువంటి ప్రణాళికలన్నీ ఈరోజు చూపించడం కోసం ప్రపంచ దేశాలకు చూపించి వాళ్ళు వచ్చి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయటం కోసమే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఇది ఒక్క ఇన్వెస్ట్మెంట్ సమ్మిటే కాదు, 20 సంవత్సరాల్లో మనం ఏం చేస్తున్నాం అనే సంగతి, ఏం చేయబోతున్నాం అనేది కూడా చూపించి రేపు 2047కి $3 ట్రిలియన్
ఎకానమీని మన తెలంగాణ నుంచి డెవలప్ చేసి వికసిత్ భారత్ అని మన ఇండియా భారతదేశంలో వికసిత భారత్ అని చెప్తున్న ప్రైమ్ మినిస్టర్ చేసే కార్యక్రమంలో మన వంతు ఈ $3 ట్రిలియన్ డెవలప్మెంట్ చేయాలనేది ఈ ప్లాన్. ఎవడైనా దీన్ని గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్ సమ్మిట్ అన్నారంటే ఇవన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజకీయంగా భద్రం చేయాలని ఒక పిచ్చివాడు మాట్లాడినట్టే ఉంది తప్ప దీనికి దానికి ఏ రకమైనటువంటి సంబంధమే లేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ని చేస్తున్నారు. ఇంతకుముందు భారత్ సమ్మిట్ అని కూడా చేశారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఇంకా దానికంటే పెద్ద ఎత్తున చేసి 20 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చూపించడానికి చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో తెలంగాణ మోడల్ అనేది చూపించాలనేదే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం. అందువలనే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ కూడా దీని ప్రజలకి వస్తున్నటువంటి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి ఆర్టీవీ డౌన్ లోగో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలమని చెప్తా ఇన్వెస్టర్స్ రానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ 2 దశాబ్దాల్లో 2047 నాటికి ఈరోజున్న ఎకానమీ నుంచి ఎన్నో రెట్లు పెరిగి $3 ట్రిలియన్ ఎకానమీగా మరి పెరగబోతుందో ఆ రోడ్ మ్యాప్ ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విషయంలో ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఐ థింక్ ఇట్స్ ఎ హిస్టారిక్ ఈవెంట్ ఫర్ తెలంగాణ. I think it's a milestone in Telangana's development. I congratulate Chief Minister, Deputy Chief Minister and everybody else involved in the arrangements of this global summit. అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈరోజు సాయంత్రము 4 గంటలకి హాల్ 1లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్లో తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక డిస్కషన్ ఉంది. దాన్ని నేను చైర్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా కవర్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా 5:30కి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఆ మీటింగు సెషన్ కూడా నేను చైర్ చేయబోతున్నాను. అవి 2 కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇరిగేషన్ విషయంలో 2047 నాటికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అత్యాధునికమైన ఇరిగేషన్ మెథడ్స్ వాడి రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని మరి సాగులోకి తీసుకొచ్చి మంచి ప్రొడక్టివిటీ తీసుకురాబోతున్నామో ఆ డాక్యుమెంట్లో ఉంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ విషయంలో కూడా మోస్ట్ మోడర్న్ మెథడ్స్, బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ప్రతి వ్యక్తికి ప్రతి పౌరునికి అన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం కూడా ఇది మరి మేము ఈ యొక్క యువతైనా ఉదయైనా తీర్చడం కోసం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలను పెట్టుబడులను పిలిపేయడం, అట్లాగే తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటెప్పడం, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ నుండి చేస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, రాష్ట్ర ఆదాయాన్ని $3 ట్రిలియన్ బై 2047కు
ఆ లక్ష్యం నెరవేర్చడం కోసమే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. దీన్ని ఆశించిన స్థాయిలో గొప్పగా జరుగుతూ ఉంది. కొన్ని వేలాది మంది ఇలా పాల్గొంటూ ఉన్నారు. సో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలి చేస్తున్నాం. సో దిస్ గోయింగ్ టు బి ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. Business became a సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ టైకూన్స్ వారి వారి యొక్క ప్రసంగాలు కానీ ఈ హైదరాబాద్ సిటీని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించడం, అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ పెట్టడం, ఈ ఫ్యూచర్ సిటీ విషయం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ సిటీ మేము కేవలం ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రంతో పోటీ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడాలన్నటువంటి ఆలోచనకి, అందుకే పెద్దలు చెప్పారు వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అని. ముఖ్యమంత్రి గారి దగ్గర విల్ ఉంది, తప్పకుండా దానికి దారి దేవుడు చూపిస్తాడు. ఈరోజు ప్రపంచ పటంలో ఈ ఫ్యూచర్ సిటీ పెట్టడానికి, ఇది సక్సెస్ఫుల్గా కావడానికి 3 ట్రిలియన్ ఎకానమీని 2047కు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏది ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు పోతుందని, హైదరాబాద్ సిటీ ప్రపంచ పటంలో మళ్ళీ ఒక లార్జెస్ట్ సిటీగా, ఒక ఫాస్టెస్ట్ సిటీగా ఎదుగుతున్నటువంటి ఈ సిటీకి ఒక కొత్త సిటీ రావడం, అదేవిధంగా మూసీ రివర్ని మనం చూసాము దాన్ని ఎలా వస్తుంది, దాని రూపకల్పన, దానికి రోడ్ మ్యాప్ తయారు చేయడం. మరి మూసీ కూడా ఒకసారి కంప్లీట్ అయిపోతే మూసీ నది అనేది మన మురికి కాలువ కాకుండా అది ప్రపంచంలో ఉన్నటువంటి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైజింగ్ గ్లోబల్ సమిట్ 8వ తారీఖు, ఈరోజు 9వ తారీఖు ప్రపంచంలో అనేక దేశాలకు సంబంధించిన కంపెనీస్ రావడం, వారిని ఇన్వైట్ చేయడం, రైజింగ్ అప్ 2047కు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందు పోతున్న విషయాన్ని, అభిప్రాయాన్ని వాళ్ళ ముందు పెట్టడం, అనేక అంశాల విషయంలో పట్ల రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఇది సక్సెస్ అయితే అనే విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. Andhra raised. Now we gave birth to Telangana. The Congress party gave birth to Telangana, and it will have the new future of this country, young state. So all my wishes are there from Karnataka. I know that I don't want to compete with Telangana. Telangana is a small state compared to Karnataka, but still it is our neighboring state. Like twin cities, we work together. We join together on innovation. We join together on technology. Though our human resources capital is too high, but still we would like to support and we will work together. So that is our motto. So I come here to give them strength. My all wishes. మాదిగా వచ్చాను. 2 years బ్యాక్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ మేము అనౌన్స్ చేశాము. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే దేర్ ఇస్ నో ఇంటరప్షన్, వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద ప్రాజెక్ట్ అని చెప్పేదానికి వచ్చాను. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ మారుతూ ఉంటే ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అందుకని అది ఇక్కడ అట్లా కాదు, మేము చెప్పింది ఇంకా చేస్తున్నాము. ద న్యూ గవర్నమెంట్ ఆల్సో వెరీ సపోర్టివ్. రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, వాళ్ళ టీమ్ కానీ, వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్, అండ్ దేర్ ఫోర్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ. ఏ స్టేట్ అయినా every 5 years government marna kuda policy has to be continuous, policy has to be consistent ani cheppalsi ochindi. But anyway, that is being recognized here in Telangana, and we're very happy about it. Adi continue avute tappakunda more industries will come, more people will invest.
అంటే 10-year ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మేము 2 years బ్యాక్ రిలీజ్ చేసాము. దట్ ఈస్ కంటిన్యూయింగ్. వీ హ్యావ్ నియర్లీ 500 employees already working in Divitipalli. Within 2 years that will go to maybe 2,000 or 3,000 employees, and within 10 years it may go to 7,000 or 8,000 employees. We're still on schedule. We're continuing with the investment plan. There's been no interruptions and government has been very supportive. ఇప్పుడు ఈ సిటీ మాకు దివిటిపల్లి దగ్గరకు వస్తుంది కాబట్టి చాలా సంతోషం. సిటీ ఇటువైపు డెవలప్ అయితే మాకు కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫ్యాక్టరీకి బాగా పనికి వస్తుందని వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ డెవలప్మెంట్. అండ్ సిటీస్ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు, ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, సర్వీస్ ఇండస్ట్రీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్. అంటే కొత్త సిటీస్ కట్టాలా, ఉండే సిటీస్ పెరగాల, ఎక్స్పాండ్ అవ్వాలి ఇట్లాగా, లేకపోతే అందరికీ చాలా కష్టం అయిపోతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్ టు సీ. థ్యాంక్ యూ. ఇన్వెస్టర్లకి హైదరాబాద్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని అంటారు. Hyderabad is a city. For investors, we look at the state, not only city. So the city is a very good destination. అందుకే it's one of the most happening cities in India. అండ్ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ బాగా గ్రోత్ వస్తుందని నాకు చాలా I believe that very strongly, and I'm sure both the Telugu states, Amaravati and Hyderabad, will continue to develop and break records for the country and serve the country in its growth. ఇప్పుడు మొన్న bullet train from Calcutta to Chennai is going to, from Hyderabad to Chennai, stopping in Guntur and stopping in Tirupati ani chusanu. Adi oka chana santosham. So these type of connectivity projects will help all Telugu people. Thank you. 57 అని అనుకున్నారో, $3 trillion ఎకానమీ మనం అప్పటి వరకు తీసుకురావాలని అనుకున్నారో దాన్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులను కానీ ఇన్వెస్టర్లను కానీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా తరలి వచ్చారు. ఈరోజు మరి ట్రంప్ గారు కూడా వాళ్ళ అడ్వైజర్ని పంపించారు. ఇతర దేశాల వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా వాళ్ళ సపోర్టు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము పెట్టుబడి పెడతాము, మరి తెలంగాణకు అండగా ఉంటాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది కూడా ఈరోజు పెట్టుబడిదారులు రావడము తెలంగాణ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ కల అయితే కన్నారో యువతకు ఉద్యోగం రావాలి, మనకి ఇండస్ట్రీస్ కంపెనీస్ రావాలి అని చెప్పి అనుకున్నారో వాటన్నిటిని కూడా సాధించే దిశగా పెట్టినటువంటి ఈ సమ్మిట్ పూర్తిగా 100% సక్సెస్ అయ్యింది. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో నిరుద్యోగం అనేది లేకుండా ఉద్యోగం అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి పాస్ కాగానే ఉద్యోగం వచ్చే స్థాయికి మన తెలంగాణ ఎదుగుతుందని, దేశంలోనే మొట్టమొదటి ధనవంతమైన రాష్ట్రంగా వెలుగొందుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. రేపు డిస్కషన్ ఉంది మాకు. రేపు 10 to 11